ఎన్టీ రామారావు గారు ఆలోచన చేసి అప్పటికే మకుటము లేనటువంటి మహారాజు సినీ రంగంలో విపరీతమైనటువంటి సినిమాలు, డబ్బు విపరీతంగా వస్తుంది. కానీ ఇవన్నీ లెక్క చేయకుండా నా తెలుగు జాతికి గౌరవం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని 1982 29వ తారీఖున చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చారు. పార్టీ పెట్టాలని రాలేదు. ఒకసారి 10 మందిని కలుద్దాం, రాజకీయ పరిస్థితులేంటి, రాజకీయాల్లోకి వస్తే మన పాత్ర ఏంటని 10 మందికి మాట్లాడాలని చెప్పి హైదరాబాద్ వస్తే ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ వరకు విమానం దిగిన తర్వాత అంతులేనటువంటి జనం, ఓక పోస్తే రాలినటువంటి జనం ర్యాలీగా ఎన్టీ రామారావు గారిని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్కి తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటలకి పాత్రికేయులు సమావేశం పెట్టి ఆయన అభిప్రాయం చెప్దామంటే ముందు 10 మంది 20 మంది వేలు వచ్చారు. ఆ సందర్భాన్ని చూసి ఈ రోజే నేను పార్టీ పెడుతున్నాను, ఆ పార్టీ కూడా తెలుగు జాతి ఆత్మ గౌరవం గురించి పెడుతున్నాను, నా పేరు కూడా పార్టీ పేరు తెలుగు దేశం అని చెప్పి ఆ రోజు 29వ తారీఖు మార్చి నెల 82వ సంవత్సరంలో ఈ పార్టీ పుట్టిన విషయాన్ని మనందరం కథలుగా చెప్పాలి, ప్రతి ఒక్కరికి తెలియచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. 82లో పార్టీ పెట్టారు. చాలా తక్కువ సమయం. ఒరిజినల్ గా ఎలక్షన్స్ 84లో రావాలి. కానీ ఇందిరాగాంధీ మొదట ఏమనుకుంది, రంగులేసుకునేవాడు కదా, సినిమాలు తీసుకునేవాడు కదా, ఈయన రాజకీయ పార్టీ పెడితే మనకేం జరుగుతుంది, మనకేం నష్టం జరుగుతుందని గట్టి పోసలాగా ఎన్టీఆర్ తీసేసింది. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని నేను ఈ రాష్ట్రం అంతా తిరగాలి, ప్రజలకి చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిని కలవాలి, బాధలు తెలుసుకోవాలని చైతన్య యాత్ర ప్రారంభించి 9 మాసాల్లో రాష్ట్రమంతా తిరిగితే ఇప్పుడే అజయ్ కుమార్ చెప్పినట్టుగా ముందు రోజు రాత్రి వస్తామన్నటువంటి ప్రోగ్రాం మరుసటి రోజు రాత్రికి వచ్చినా ఎవ్వరూ కదలకుండా, తిండి లేకుండా రోడ్డుల మీదే ఉండి ఎన్టీ రామారావు గారిని చూసినటువంటి రోజులు మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రజా అభిమానం పెరిగిందో ఇందిరాగాంధీకి భయం పట్టుకొని 1984లో జరగవలసిన ఎన్నికలు 1 సంవత్సరం ముందుకే జరిపి ఇప్పుడే ఎన్నికలు పెట్టిస్తే ఎన్టీ రామారావు గారికి టైం ఉండదు, క్యాండిడేట్లకి సెలెక్ట్ చేయలేడు, ఎలక్షన్లకి సిద్ధపడలేడని 1 సంవత్సరం ముందుకే ఎలక్షన్లు తీసుకొచ్చింది. పర్యటనలో ఉన్నాడు. ఏంటి, ఇంకొక సంవత్సరం తర్వాత ఎలక్షన్లు వస్తాయి కదా, నేను రాష్ట్రమంతా తిరుగుతాను, ఎక్కడ ఎవరున్నారో తెలుసుకుంటానని ఆలోచన చేస్తే ఒక్కసారి ఎలక్షన్ ప్రకటన చేస్తే గుండు గుబేలమన్నారు. 3-4 మాసాలు ఎలక్షన్లు. ఆ రోజు నుంచే ప్రారంభించారు ప్రకటనలు. ఏ ఊరు వెళ్తే అక్కడ చూశాడు జనాల యొక్క బలం, ఏ నాయకుడి మీద బలం ఉంటే ఈయనే నా క్యాండిడేట్, ఈయనకు ఓట్లు వేయండి అని చెప్పి అక్కడికక్కడే ప్రకటనలు చేశారు. అప్పటి వరకు డబ్బులున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండేవాళ్ళు, ఏది ముద్రలు వేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండేవాళ్ళు, చదువు తక్కువ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉండేవాళ్ళు. 84లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 60% మంది లాయర్లకి, డాక్టర్లకి, చదువుకున్న వాళ్ళకి, అందులో బలహీన వర్గాలకి, బడుగులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి
మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చాం. ఎవరూ ఊహించలేదు. ఆయన ఎన్నికల మేనిఫెస్టో కూడా చూస్తే ఈ రోజైతే మేనిఫెస్టో కట్టలుగా రాస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ఆయన చెప్పింది 3 కార్యక్రమాలు. నన్ను ఓటేయండి, అధికారాన్ని తండి, పేదవాడు తినడానికి తిండి లేదు, 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తామని ఎన్టీ రామారావు చెప్పాడు. ఉండడానికి ఇల్లు లేదు, నేను గుడిసిస్తాను, గుడిసెల్లో ఉన్న వారికి పక్కా ఇల్లు కడతానని అందరికీ ఇల్లు కార్యక్రమం పెట్టాడు. 3వది రైతుకి 50 రూపాయలకి ఆఫ్స్కి కరెంట్ ఇస్తాడని చెప్పి ప్రకటన చేశాడు. 4వది చాలా మందికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 37 సంవత్సరాలు కట్టుకోవడానికి బట్టలు లేక ఆయన పర్యటనకి వెళ్ళేటప్పుడు చిన్న గోసిగుడ్డలు పట్టుకొని వస్తుంటే అది చూచి చెలించిపోయి నేను వస్త్రాలు ఇస్తానని వస్త్రాల కార్యక్రమం కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 కార్యక్రమాల్ని అమలు చేసిన వ్యక్తి మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది చాలా మందికి తెలియదు. మీరు అనుకోవచ్చు, మీరు కూడా గుల్లవాళ్లే కదా, మీకెలా తెలుసా? నేను కొంచెం పుస్తకాలు చదువుతాను, తెలుసుకుంటాను హిస్టరీ. ఈ చదివిన తర్వాత ఈ హిస్టరీ అంతా తెలిసింది. ఇది మనందరం తెలుగుదేశం పార్టీ పుట్టుక, దాని హిస్టరీ కూడా మనం తెలియచేయవలసినటువంటి అవసరం. 44 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం, చిన్న ప్రయాణం కాదు ఇది. 44 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతుందంటే దానికి ప్రధాన కార్యం ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి నికాసైన నిక్కచ్చైన కార్యకర్తలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, పోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చాయో తెలియదు, చాలా మందికి తెలియదు. 84లో ఇప్పుడే ఎవరో చెప్పారు, ఒక సంక్షోభం వచ్చింది. నాదేంట్లో భాస్కర్ రావు సంక్షోభం. 170 మంది ఎమ్మెల్యేలుంటే రాత్రికి రాత్రే ఇందిరాగాంధీ ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేసేసింది. అడిగే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. ప్రజలే గుర్రాన్ని వేసుకుని 30 రోజులు ప్రాణ త్యాగం చేసి పోరాటం చేసి మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన రోజులు గుర్తు చేసుకోవాలి. 85లో